అడుగుతున్నాం. మరి ఎందుకు వస్తలేరు? కేసీఆర్ గారినే ప్రయోగిస్తుందా ఇప్పుడు కవిత గారు, శ్రీకాంత్ గౌడ్ గారు ఆయననే అస్త్రంగా వదులుతుంది? లేదన్న, మా ఉద్దేశం ఏంటంటే జనం బాటలో కూడా మేము ప్రజలకు వెళ్తున్నప్పుడు కూడా ప్రజా సమస్యలను ఎక్కడో చేసుకుని పోరాడుతున్నాం తప్పితే మేము వ్యక్తులను టార్గెట్ చేయలే. ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఈ రోజు మీరు అన్నారు నిరంజన్ రెడ్డి గారు స్పందించి మాట్లాడారు, కృష్ణారావు గారు స్పందించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపైన అయితే ఆరోపణలు వస్తాయి ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఖండించవచ్చు. ఈ రోజు హరీష్ రావు గారి పైన కవిత గారు అన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రకటిస్తా ఉన్నారు. ఏదైతే ఈ సంబంధించిన పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్ట్ లో కూడా ప్యాకేజీలు అమ్ముకున్నాడు హరీష్ రావు. అట్లాంటి అవినీతి పరుని ఇలా ఫ్లోర్ లీడర్ చేసి సభను నడిపిస్తే తెలంగాణ సమాజానికి రాంగ్ సంకేతాలు పోతాయి. అసలు ఈ జూరాల సోర్స్ తీసేసుకొని కృష్ణ మీరు ఏదైతే ఏది శ్రీశైలం నుంచి మీరు ఏ విధంగా అయితే తీసుకున్నారో దానికి సమాధానం మీరు వచ్చి చెప్తే ప్రజలకు నిజాలు చేస్తారని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్తే ఎవరిపైన అయితే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు గుప్పిస్తుందో కవిత గారు ఇవాటి వరకు ఆ మనిషి మాట్లాడు. ఇలా అన్న మాట్లాడుతూ ఇదేదో అన్వాంటెడ్ చర్చలాగా ప్రజలకు ఉపయోగపడినటువంటి చర్చలాగా శ్రీధర్ రావు మాట్లాడుతున్నాను. ఒకటి నేనేమంటున్నా, పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి విషయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలు ఎవరు? ఇలా 2014 రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి యాక్టివ్లోనే ఇలా కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. 811 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి నిల్వలను ముట్టుకోవద్దని చెప్పేసి అన్నారు. తర్వాత 2015లో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు వచ్చిన తర్వాత కేసు వేసిళ్ళు 7 సంవత్సరాల కాలయాపన ఒకవైపు జరిగింది. ఈ ట్రిబ్యునల్ అసలు వీళ్ళని పిల్లకాకులు అనే స్థాయిలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంట. నేను ఒక మాట చెప్తాను. 2015లో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి దాంట్లో ఏలూరు సంబంధించినటువంటి ప్యాకేజ్ ను ఒక ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవడం జరిగింది. తర్వాత నార్లాపూర్ సంబంధించినటువంటి రిజర్వాయర్ ను సెకండ్ ఫేజ్ లో తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా కేవలం 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనేటువంటి దాంతో ఇలా నవయుగ సంబంధించినటువంటి కంపెనీకి వీళ్ళు కాంట్రాక్ట్ అప్ అయిపోతారు. కాంట్రాక్ట్ అప్ అయిపోయినప్పుడు ఆ నీళ్లను తీసుకున్నటువంటి విషయంలో ఏలూరు పంప్ హౌస్ అనేటువంటిది దాని పక్కకే 400 మీటర్ల దూరంలో కలకుర్తి సంబంధించిన పంప్ హౌస్ అనుకుని ఉంటుంది. మీకు చిన్న సబ్జెక్ట్ చెప్తాను. ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్ట్ లో ఓపెన్ పంప్ హౌస్ గా ఉండబడేటువంటి ఈ ప్రాజెక్టులని తీసుకొని పోయి ఆ మోటార్లు పైకి ఉంటే లోపలికి అవంత ఉంటుంది ఓపెన్ పంప్ హౌస్. ఇది దీన్ని తీసుకొని పోయి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చింది ఎవరు? ఆ రోజు నీటిపారుదల శాఖ మాత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారు కదా. ఆ రోజు 3,200 కోట్లతో ఉన్నటువంటి వ్యయము తర్వాత 4,600 కోట్ల రూపాయల వ్యయానికి ఎందుకు పోయింది? నవయుగ కంపెనీతో నువ్వు చేసుకున్నటువంటి చీకటి భాగవతాలు ఏవైతే ఉన్నాయో ఆ చీకటి భాగవతాలు ఆ 18 ప్యాకేజీల కింద నువ్వు ఎట్లాంటి కాంట్రాక్టులు అమ్ముకున్నావు వాటి గురించి ఇలా కవిత గారు కుండబద్దలు కొట్టిల్లు. దాంట్లో లోపాయకరమైనటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి కదా. ఆ పంప్ హౌస్ నాకు ఒక డౌట్ చెప్పండి. పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కుండబద్దలు కొడుతున్నారా, లేకపోతే అంత ముందు ఎందుకు కుండబద్దలు కొట్టలేదు? అన్న నేనేమంటున్నా, పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ను దాటిపోయేట పరిస్థితి ఉండదు. దాన్ని రిక్వెస్ట్ మేనర్లను వినతుల మధ్యలో పార్టీ అంతర్గతంగా ఉండబట్టి ఉండదు. మేము ఏదైతే కవిత గారు లేఖ రాసిన తర్వాత పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి ఆమె 3 నెలలు వెయిట్ చేసేసి వీళ్ళ నుంచి రిప్లై కోసం చూసింది. ఇవాటి వరకు వీళ్ళకి మహిళల పైన ఏ మాత్రం గౌరవం ఉన్నటువంటి లేదన్న బీఆర్ఎస్ పట్ల. అంతర్గత ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా బీఆర్ఎస్ అంతరించిపోయిందని కవిత గారు మొత్తుకున్నారు. నేనేమంటున్నా, అంతర్గత ప్రజాస్వామ్యం దేవుడు గారు అంతర్యుద్ధం జరుగుతుంది. అయితే నేనేమంటున్నా, అమెరికా పర్యటన పోయినప్పుడు కూడా దొంగదారిన దొడ్డిదారిన కార్మిక చట్టాలను కూడా తుంగలో దొక్కి వీళ్ళు చేసింది ఏంది? టీబీజీ కేసుకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత గారిని తొలగించి కుపిలీశ్వరిని పెట్టిల్లు. మీరు కవిత గారి పైన కుట్రలు చేయనటువంటి వ్యక్తులు అయితే మీరు ఎందుకు పద్ధతి చేస్తారు? అంటే ఈ రాష్ట్రంలో 33% మహిళా రిజర్వేషన్లు కనుక వస్తే ఒక 50-60 మంది మహిళలు శాసనసభ్యులు అవుతారు. ఆ రోజున మహిళా ప్రాతినిధ్యం పెరిగితే కవిత మాకు ప్రమాదం అవుతుందని చెప్పేసి ఇలా ఈ కుట్రదారులు చేసినటువంటి కుట్రలో భాగంగా కవిత గారిని బలవంతంగా బయటకు పంపించారు. చివరకు ఉరేసేటువంటి ఖైదీలు కూడా అడుగుతారు కన్నా నీ చివరి కోరిక ఏందని. అది కూడా అడగకుండా వివరణ కోరకుండా షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించిల్లు. ఇలా ఎవరు స్పందించట్లేరు అని చెప్పేసి శ్రీధర్ అన్న మాట్లాడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తక్కలపల్లి రవీంద్రరావు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున నిరంజన్ రెడ్డి మాట్లాడారులే, జగదీష్ రెడ్డి గారు మాట్లాడినాడు, రవీంద్రరావు గారు మాట్లాడినాడు, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినాడు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ కార్తీక్ రెడ్డి గారు మాట్లాడలేదు. కల్వకుర్తికి సంబంధించి 400 మీటర్లు ఉన్నటువంటి ఆ పంప్ హౌస్ ను కూడా వీళ్ళు ఏదైతే అండర్ పంప్ హౌస్ కింద వీళ్ళు చర్యలు తీసుకున్నారు హరీష్ రావు గారు, దాన్ని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తే 1వ పంపు మొత్తం కూడా ఎగిరిపోయి 5వ పంపు మీద పడితే ఇలా కల్వకుర్తి పంప్ హౌస్ కూడా పనిచేసేటువంటి పరిస్థితులు. వీటన్నిటికి కారణం ఎవరు? అది నేను అనేది సరే, అవన్నీ చెప్పినారులే, అక్కడ చెప్పినారు. కాకపోతే ఇవన్నీ హరీష్ రావు గారు మాట్లాడలేరా, కేటీఆర్ గారు మాట్లాడలేరా? ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా, మీకంటే ఎక్కువ నాలెడ్జ్, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళిద్దరికి. ఒప్పుకుంటారా? కవిత గారికి ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, మాకుంటుంది, వీళ్ళకుంటుంది, అందరికి ఉంటుంది, శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉంటుంది. కాకపోతే కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు వచ్చే మాట్లాడాలి అని అంటే ఏదో హరీష్ రావుకి ఎక్కువ బాధ్యత ఇచ్చేశారు, కేటీఆర్కి ఎక్కువ బాధ్యత ఇచ్చేశారు
అనే అక్కస్తో మాట్లాడుతున్నారా కవిత గారు, లేకపోతే అక్కస్ కదన్నా, ఈ పార్టీకి ఒక 20 సంవత్సరాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి 2006లో వదులుకున్నాక సేవ చేస్తే కుటుంబాన్ని వదులుకుందామే. నేను ఏమంటాను, అందుకోసమే ప్రజలలో ఉన్నాం, మా తవ్వ మేము చూసుకున్నాం, మా రాజీనామా ఏదైతే ఉందో దాన్ని ఆమోదించాలని చెప్పేసి ఇలా శాసనసభకు వెళ్ళడం జరిగింది, అందులో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేనేమంటున్నా, అవినీతి పరుడైనటువంటి వ్యక్తికే మీరు దొంగకి తాళం చేతులు ఇస్తే తెలంగాణ సమాజం ఏం కోరుకుంటది, తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ పోద్దనే కవిత గారు మాట్లాడేది. ఇలా కాళేశ్వరంలో అవినీతి అన్నారు, ఇలా సిబిఐ కేసు వరకు ఈ వయసులో తెలంగాణ తీసుకొచ్చినటువంటి అంత పెద్ద మహోన్నత శేఖరానికి ఆ పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు? ఇలా హరీష్ రావు గారు తీసుకొచ్చి అని చెప్పేసి కుండబద్దలు కొట్టిల్లు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోలేదు. కనీసం ఈ పీసీ ఘోష్ కమిషన్ దగ్గర ఆయన చెప్పినటువంటి మాట ఏంటన్నా, ఒకటే మాట, సర్వంతర్యామి కేసీఆర్ గారు అని చెప్పేసి అన్నారు. ఆ రోజు కాళేశ్వరరావు అనేటువంటి పేరు వస్తే బిరుదు వస్తే నేనే అని చెప్పేసి తీసుకున్న వ్యక్తి అవినీతి ఆరోపణలు లాగానే తప్పించుకొని పోవడానికి కారణం ఏంటిది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ సుమారుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి అది చేసిళ్ళు. ఇవాళ దాదాపు ఒక్కొక్క మోటార్ చొప్పున కేసీఆర్ గారు ఉన్నప్పుడు అవి జరిగినాయి. ఈ రోజు 4 మోటార్లతోనూ కేవలం మోటార్లనే మాత్రమే నడిపిస్తూ పంప్ హౌస్లో మాత్రమే వీలు చేసిళ్ళు. 5,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినా కనీసం తట్టని మట్టి తీసినట్టు పాపన పోలే. వీటన్నిటిని కూడా కవిత గారు ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆ మధ్య ఎవరో మీకు ఇంట్రెస్ట్ లేనట్టుందా మాట్లాడ